గత 10 రోజులుగా గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం కారణంగా తెలంగాణలోని పౌల్ట్రీ రంగం చతికిలపడింది. రాష్ట్రం నుండి గుడ్లు ప్రధానంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో ఒక్కసారిగా గుడ్ల ధరలు సగానికి పడిపోయాయి. గుడ్డు ధర కంటే ఉత్పత్తి అయ్యే ఖర్చు ఎక్కువ అవడంతో పౌల్ట్రీ వ్యవస్థ నష్టాల భారంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుడ్ల ఎగుమతి దారులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన యుద్ధం ప్రకటించి యుద్ధం దాడులు చేయడం గత 10 రోజుల నుంచి జరగడంతో ఇక్కడ భారతదేశానికి నష్టం లేదనుకున్నాం. కానీ పౌల్ట్రీ వ్యవస్థ మాత్రం ఇక్కడ ఘోరంగా పడిపోయింది. ఈ పౌల్ట్రీ వ్యవస్థలో గుడ్లు ఎగుమతిదారులు మాత్రం ఈ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు మాత్రం ఘోరంగా నష్టపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. గల్ఫ్ దేశాలకు ఇక్కడ విమాన ప్రయాణాలు, మరి అంతేకాకుండా ఈ నౌక ప్రయాణాలు అనేది ఎగుమతులు అనేది అన్నీ ఆగిపోవడంతో ఈ పౌల్ట్రీ వ్యవస్థ ప్రస్తుతానికైతే ఘోరంగా పడిపోయిందని చెప్పచ్చు. ఈ పౌల్ట్రీ వ్యవస్థ గుడ్లు ఎగుమతులు ఎక్కువగా ఇది గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి మనకు ఉండే. కాకపోతే ఇప్పుడు గత 10 రోజుల నుంచి యుద్ధం జరగడంతో ఒక్కటి కూడా ఎక్స్పోర్ట్ కాకపోవడంతో ఇక్కడ నిల్వలు కూడా పేరుకుపోయినాయి. దాదాపు మనకు తెలిసిన అంచనా ప్రకారం దాదాపు 50 కోట్ల గుడ్లు నిల్వ ఉన్నట్లు మనకు సమాచారం అయితే అందుతున్నది. ఒక్కటికి ₹6.75 వరకు పలికినుండే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 50% అంటే ₹3.25 ఒక్క గుడ్డు పడిపోయింది. అయినా కానీ కొనేవాళ్ళు లేకపోవడంతో వాళ్ళ పరిస్థితి ఘోరం ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ఉన్న సోయాబీన్ కానీ దానా కానీ ఎక్కువ రేట్ అయింది. అంటే ఇప్పుడు గుడ్డు ఉత్పత్తికి ₹3 చాలానే అమ్మితే, కాకపోతే వీళ్ళు ఉత్పత్తి చేయడానికి దానకు పోల్ట్రీకి అక్కడ ఉన్న మెయింటైన్ చేయడానికి ₹4 పైనే పడుతుంది. సో ఇక్కడ ఉన్న గుడ్ల వ్యవస్థతో ఇప్పుడు దాదాపు ఇప్పటికే ఒక 15 కోట్ల వరకు నష్టపోయినట్లు మనకు సమాచారం ఉంది. అయితే ఈ గుడ్డు వ్యవస్థ అనేది చాలా దారుణంగా పడిపోవడంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతి కాకపోవడంతో ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ గుడ్ల వ్యవస్థను, ఈ పౌల్ట్రీని కాపాడే పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తలేదు. వీళ్ళు ఎగుమతి చేసే పరిస్థితి అయితే మనకి ఇప్పుడు దారుణంగా కనిపిస్తుంది. అయితే ఈ గుడ్లు పడిపోవడం వల్ల, ఇవి బాగా ఉండడం వల్ల ఇవి చెడిపోయే అవకాశాలు మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ వేసవి కాలంలో ఈ గుడ్లు అనేది ఖరాబ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. బయలర్కి మాత్రం ఈ పరిస్థితి లేదు. బయలర్లు స్థానికంగా కొంటున్నారు కాబట్టి స్థానికంగా అమ్ముడు పోతున్నాయి. కానీ ఈ గుడ్లు మాత్రం ఖచ్చితంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయవలసి వస్తుంది. ఈ పరిస్థితిలో ఈ పౌల్ట్రీ వారిని ఎవరు ఆదుకుంటారనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 50 కోట్ల నీళ్ళు ఉన్నాయంటే మనం అంచనా వేసుకోవచ్చు. యుద్ధం ఎప్పుడు అయిపోతే అప్పుడు ఈ పౌల్ట్రీ వ్యవస్థ బాగుపడుతుందని మనకు తెలుస్తుంది. ఇది ఈ పౌల్ట్రీ వ్యవస్థ ఉన్నది. కెమెరామెన్ సూర్యతో శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.